శ్రీ శివాయ గురువే నమః. ఈరోజు ఆణిముత్యం. తేనెలోని ఔషధ గుణాలు. తేనె దేహాన్ని శుభ్రపరుస్తుంది, ఆరోగ్యాన్ని భద్రపరుస్తుంది. తేనె ఆహారమైతే వచ్చేది మహాశక్తి, ఔషధమైతే పెరిగేది రోగనిరోధక శక్తి. తేనె గురించి పాత వీడియోల్లో కూడా పెట్టి ఉన్నాను. కానీ తేనె అనేక వ్యాధులను నయం చేస్తుందని ఆయుర్వేద డాక్టర్లు కూడా అంటూ ఉంటారు. అనేక వ్యాధులను, గాయాలను నయం చేయటంలో తేనెను హిపోక్రటీస్ ఎంతో విజయవంతంగా ఉపయోగించేవాడట. తేనె, గోధుమ పిండి, నీరు లేకుండా కలిపి గాయంపై పొరలా వేస్తే త్వరగా గాయం మాడిపోతూ ఉంటుందట. గాయం మీద తేనె ఉంచినప్పుడు గాయపు ప్రాంతంలో ఉండే గ్లూటాథియోన్ శాతం బాగా పెరుగుతుంది. దేహంలో ఆక్సీకరణ, క్షయకరణ ప్రక్రియలు జరగటంలో, కణాల అభివృద్ధి చెందటంలోనూ విభజన చెందటంలోనూ గ్లూటాథియోన్ ఎంతో ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి గాయం మానటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు నయం చేయటానికి తేనె వాడమని ఎక్కువ మందికి తెలుసు. తేనె పానీయం శ్లేష్మాన్ని హరింపచేస్తుంది, దగ్గును తగ్గిస్తుందని హిపోక్రటీస్ వ్రాశాడు. జలుబు బాగా చేసినప్పుడు గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మరసం పిండి అందులో ఒక పెద్ద గరిటెడు తేనె వేసి కలిపి తీసుకుంటే జలుబు త్వరగా తగ్గుతుందట. ఈ పానీయాన్ని ప్రతిరోజు 2 గంటలకు ఒకసారి చొప్పున తీసుకోవటం మంచిది. ఆల్కహాల్ మరియు ఇతర ఆయిల్స్తో కలిసి ఉండటం వలన శ్వాసక్రియ సాఫీగా జరపటానికి అవకాశం కలుగుతున్నది. ముక్కులు బిగదీసుకున్నప్పుడు వేలితో తేనె తీసుకొని ముక్కులో రాసుకుంటే వెంటనే ఫ్రీ అవుతుందట. గుండెకు సంబంధించిన వ్యాధులు మూలంగా బలహీనపడిన గుండె కండరాలకు తేనె ఎంతో అమూల్యమైన సహాయాన్ని అందిస్తుంది. డాక్టర్ థియోబాల్డ్ గమనించాడు. గుండె కండరం నిర్విరామంగా పనిచేస్తుందని, ఇక్కడ ఖర్చు అయ్యే శక్తిని భర్తీ చేయటానికి గ్లూకోజ్ అవసరం. గుండె కండరం మీద తేనె చక్కటి ప్రభావం చూపటానికి కారణమవుతుందట. తేనెలో తేలిగ్గా జీర్ణమయ్యే గ్లూకోజ్ ఉండటమే తేనె సిరలని వ్యాకోచించేలా చేసి గుండె నాళాల్లో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. తేనెను రోజుకు సుమారు 80 గ్రాముల చొప్పున 1-2 నెలల పాటు తీసుకుంటే గుండె జబ్బులతో బాధపడే వారికి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందట. గుండె రక్తనాళాలు చురుకుదనం కూడా పెరుగుతుందట. చివరకు డయాబెటీస్ రోగులు తేనె వాడకూడదని చెప్తూ ఉంటారు. కానీ ఆయుర్వేద డాక్టర్లు తేనెను జోబిలో పెట్టుకొని తిరగమంటారు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు తేనెను తీసుకుంటే అప్పటికప్పుడే షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయని. తేనెను గ్లూకోజ్ కంటే ఫ్రక్టోజ్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. తేనెలో గ్లూకోజ్ను రక్తంలో నుండి కణాలకు చేర్చడానికి ఇన్సులిన్ అవసరమవుతుంది. అదే ఫ్రక్టోజ్ అయితే ఇన్సులిన్ సహాయం లేకుండానే కణాలకు చేర్చబడుతుంది. డయాబెటిక్ వచ్చిన వారికి ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రియాస్ గ్రంథి సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఇన్సులిన్ సహాయం లేకుండానే మనం తిన్న ఆహారం కణాలకు అందే విధంగా ఉంటే మనకు షుగర్ తగ్గుతుంది. తేనెను తీసుకున్న వెంటనే అందులో ఉన్న గ్లూకోజ్ ప్రేగుల నుండి త్వరగా రక్తంలోకి వెళ్తుంది. తాత్కాలికంగా షుగర్ శాతం పెరిగిన గ్లూకోజ్ కణాలు వినియోగించుకున్న వెంటనే గంట తర్వాత షుగర్ మామూలు స్థితికి వస్తుందట. తేనెలో ఉన్న ఫ్రక్టోజ్
షుగర్ గ్లూకోజ్ లాగా త్వరగా రక్తంలోనికి చేరకుండా నిదానంగా చేరుకుంటుంది. దీని కారణంగా షుగర్ జబ్బు ఉన్నవారు ఉన్నట్లుండి నీరసం వచ్చే అవకాశం వారికి ఉండదు. 4 స్పూన్ల తేనె తీసుకుంటే ఇది సుమారు 2-3 గంటల వరకు శక్తిని ఇస్తుంది. చివరకు షుగర్ వ్యాధితో బాధపడేవారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తేనెలో ఉన్న ఎక్కువ శాతం ఫ్రక్టోస్ కారణంగా తేనె వల్ల షుగర్ పెరగదు అని. మీరు షుగర్ ఉన్నవాళ్ళు తేనె కొంచెం తీసుకోవచ్చు, తప్పు లేదు. అసలు మానివేయవలసిన అవసరం లేదు. ఆదరించండి ఆణిముత్యాలను. తేనె వల్ల ఔషధ గుణాలు. ఆహారాలకు ఆహారం, మందులకు మందు తేనె. ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తేనెను ప్రతిరోజు తీసుకోండి. పిల్లలకు కంపల్సరీ తేనెను పెట్టండి. మంచి తేనె దొరికితే తెచ్చుకోండి.